అందరికీ నమస్కారం. గార్డెన్ మానియాకి స్వాగతం. ఈ రోజు నేను నా దీపావళి షాపింగ్ చేసుకొచ్చానండి. నేనేం కొనుక్కొచ్చానో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే అందరికీ కూడా ఇవి నార్మల్ గానే ఉన్నాయి కదా, అంటే కొత్తగా ఏముంది దీంట్లో అనుకోవచ్చు. కాకపోతే నేను ఇవి తెచ్చుకోవటం వల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీని వెనక ఎంత కష్టం ఉందో మనం ఒకసారి దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుందండి. అలా చూసినప్పుడు మనం మళ్ళీ బేరాలు గేరాలు అట్టలాంటి ఏం కూడా చేయబుద్ధి కాదండి. మనకి ఆ కష్టం ఎప్పుడైనా సరే, ఏ పనికైనా కష్టం విలువ తెలిస్తేనే దాని విలువ ఉంటుందనేది నా అభిప్రాయం. చాలా మంది కూడా అలానే అనుకుంటారులేండి. అయితే నేనేమేమి తీసుకొచ్చానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఎన్ని రకాలు తెచ్చామని కానీ, లేకపోతే ఎంత ఖరీదైనవి కొన్నామని కానీ కాకుండా, మన దగ్గర ఉన్న వాటితోనే ఎన్నుంటే అన్ని వాటిని పొందిగ్గా అమర్చుకోవటంలోనే వాటి అందం ఉంటుంది, మనకు కూడా ఆనందం ఉంటుంది. మన ఒక్కళ్ళ సరదాన్ని చూసుకోవటం కాకుండా చాలా వరకు మరుగున పడిపోతున్న చేతి వృత్తుల వాళ్ళని కూడా మన వంతు సాయం, మనం ప్రత్యేకంగా వాళ్ళకి సాయం చేయనవసరం లేదండి. మనం వాళ్ళవి ఉపయోగిస్తే వాళ్ళకి ఎంతో సాయం చేసినట్టు కదా. వాళ్ళు చేసే వాళ్ళే చేతి వృత్తులు వాళ్ళవి. మన వంతు సాయంగా మనం వాటిని కొనుక్కుని వాటిని వాడుకుంటే వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎన్నో తరాలుగా దీపావళి కోసం చేసే ఈ సాదా ప్రమిదలు ఉంటాయి కదండి, చిన్న ప్రమిదలు, వాటిని చేయటమే వాళ్ళు తగ్గించేశారంటే చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. ఈ మధ్యలో ఏమో స్టాండ్గా ఈ దీపాలది నేను దీపావళి కోసం అని చెప్పేసి దాదాపు 13-14 ఏళ్ళు అవుతుందండి, మదనపల్లిలో కొనుక్కున్నాను. దీంతో పాటు ఇంకా మనం ఫ్లవర్ పాట్ కానీ, ఏనుగులు, ఇంకా హ్యాంగింగ్స్ కొన్ని కొనుక్కున్నాను అప్పుడు మదనపల్లిలో. గుమ్మటాల్లాగా ఈ పై పార్ట్ వరకే, అంటే ఈ 5 ప్రమిదలే రావటానికి నేను, అంటే మాకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక కుమ్మరత్న కోటేశ్వరరావు నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్ళి నేను ఇది తీసుకెళ్ళి గుమ్మటం లాగా నాకు తయారు చేయాలి ఈ షేప్లో అని చెప్పాను. అయితే అతను అన్నాడు, మేము చేసినవి ఇంత నైస్గా అయితే రావు, కొంచెం మోటుగా వస్తే మందంగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వాడే మట్టి వేరు, ఇక్కడ ఉన్న మేము వాడే మట్టి వేరు, అంతేకాకుండా వాళ్ళు చేసినంత నైస్గా మేము చేయలేమమ్మా, మేము అందులో పెద్దవాళ్ళం కూడా అయిపోయాము, అడిగే వాళ్ళు కూడా తక్కువ, ఎక్కడో ఒకళ్ళు అడుగుతారు కాబట్టి ఎప్పుడో ఒకసారే చేయాల్సి వస్తుంది, అందుకని మాకు అంత బాగా చెయ్యి కూడా తిరగదు వీటికి, మరి నీ ఇష్టం ఎలాగా చేయమంటే అలా చేసి ట్రై అయితే చేస్తాను నేను, నీ ఇష్టం అన్నాడు. అప్పుడు లేదు, నువ్వు ఎలా చేద్దాం, ఎలా కుదిరితే నీకు ఎలా వీలైతే అలానే చెయ్యి, నాకేం ప్రాబ్లం లేదు, వంకటింకర వచ్చినా లేకపోతే సరిగ్గా రాకపోయినా నేనేమనుకోను, నాకు ఇలా చేయించుకోవడం ఇష్టం కాబట్టి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాను. తను ఇలా చేసా అండి, చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు మందంగా ఉన్నమాట వాస్తవం అయినా మరి మట్టి కూడా తేడా ఉంటుంది. ఎప్పుడు మనం కళను గుర్తించి దాన్ని గౌరవించాలి. మనం ఇచ్చిన డబ్బు కన్నా మనం కళను గుర్తించడమే వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళు చాలా సంతోషపడిపోయారండి. నేనేం అడిగానంటే, ఇంకేమన్నా నీకు కొత్త కొత్తవి వస్తే కనుక నువ్వు ఆ మోడల్స్ నాకు చేసి ఇవ్వు అన్నాను. అతను అన్నాడు, ఆ కొత్త మోడల్స్ అసలు కన్నా కూడా ఇప్పుడు అంతా మేము తయారు చేయట్లేదమ్మా, ఇట్లాంటివే మౌల్సే మాకు పైనుంచి వస్తున్నాయి, మేము ఇవే అమ్ముతున్నాం, ఎక్కువగా ఇవే కొనుక్కెళ్తున్నారు. మన పాత ప్రమిదలు కూడా, అంటే ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి కదండి మన పాత ప్రమిదలు, మన పాత మోడల్ మామూలు సాదా ప్రమిదలు, ఈ ప్రమిదలు కూడా దాదాపు తక్కువే తీసుకెళ్తున్నారు. అందరూ ఇట్లాంటివే నైస్గా ఉంటుందని చెప్పేసి ఇవే పట్టుకెళ్తున్నారమ్మా, అందుకే నేను ఇట్లాంటివే మేము అమ్ముతున్నాము, మా చేతిలో వండి కూడా మేము బయట తీసుకొచ్చి అమ్మాల్సి వస్తుంది అని చెప్పాడు. కాకపోతే నాకు ఇలానే కావాలని చెప్పేసి నేను చేసుకుంటే తను కుదిరిని, తను వీలైనవి అన్నీ నాకు చేసి పెట్టాడు. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అండి. కాకపోతే ఒక్కటే నేనేమన్నానంటే, నాకు రంగులు ఏమి వేయొద్దు అన్నానండి. అతను మరీ ప్లెయిన్గా ఇచ్చేస్తే బాగోదేమో, అంత అందం ఉండదేమో అనుకున్నా అంట. నేను ఇట్లానే రంగులేమి వేయకుండా ఇచ్చేయమన్నాను. నేనేమన్నా అనుకుంటానేమో అవి అందంగా వస్తాయో రావో అనుకుని ఇట్లా మెరుపులు అన్నీ వేశారు. కానీ నేను చెప్పాను, ఈసారి నేను ఏదో చేయించుకున్నా నాకు ఇట్లాంటి మెరుపులు వద్దు, సహజంగా ఎలా ఉంటాయో నాకు నువ్వు ఎలా తిరుగుంది, ఇట్లాంటి చిన్ని రుణంచుడు మూకుళ్ళు కానీ ప్రమిదలు కానీ ఇలాంటివన్నీ మామూలుగానే కాల్చి వదిలేస్తారు కదా, సహజంగానే ఉంటాయి, నాకు ఇలా ఉంటే చాలు, నాకు ఇట్లానే ఇచ్చేయమని చెప్పాను. మొత్తానికి నా కోసం ఇవన్నీ చేసి ఇచ్చాయండి. ఇదేమో సాంబ్రాణి వేసుకునేదండి. మామూలుగా
మంగళవారం శుక్రవారాలు దాదాపు అందరూ కూడా సాంబ్రాణి వేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు సాంబ్రాణి వేసుకోవటం అనేది అదేదన్నా అంటే సెంటిమెంట్ లేకపోతే ఇంకోటో కాదండి, కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అని చెప్పేసి సాంబ్రాణి వేసుకుంటారు. ఇవి చిన్నవి ఈ శివలింగాల షేప్లో ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకే కాస్ట్ అండి, డజన్ 30 రూపాయలకి ఇచ్చారు. అట్లానే ఇప్పుడు ఈ గుమ్మట ఉంది కదండి, దీన్ని 100 రూపాయలు పడిందండి ఒక్కొక్కటి. నేను మామూలుగా 6 గుమ్మటాలు చేయమన్నాను, ఎందుకైనా మంచిదని 7 చేశానంట. నేను 7 కూడా తెచ్చేసుకున్నాను. అట్లాగే ఈ ప్రమిదలు వచ్చేసి 5 రూపాయలండి ఒక్కొక్కటి. ఇలా మామూలు ప్రమిదని అలా కొద్దిగా వంచాడు వంపుగా. ఈ ప్రమిదలు కూడా అంతేనండి, 5 రూపాయలే పడినాయండి ఒక్కొక్కటి. ఇవి కూడా అంతేనండి, ఒక్కొక్కటి 5 రూపాయలు. నేను 20 తెచ్చుకున్నాను. ఇవి కూడా లాగా ఉన్న ఈ ప్రమిదలు మాత్రం ఒక్కొక్కటి 25 రూపాయలు మాత్రమే వేసుకున్నామండి. అయితే నేను అడిగాను, ఏంటి ఇది 25 రూపాయలు ఎంత తక్కువ వేస్తున్నావు అంటే, లేదమ్మా ఇంతే పడుతుంది అని అన్నాడు. మొత్తం అన్నీ కూడా నీకు ఎంత పడతాయో నువ్వు ఖచ్చితంగా ప్రతి రూపాయి లెక్క చూసుకుని అట్లానే చెప్పు అని అడిగితే, సరేనమ్మా నువ్వు ఇంత దూరం కూడా వచ్చి అడుగుతున్నావు, అందులో మళ్ళీ బేరం కూడా చేయట్లేదు, అయినా నేను మామూలుగా మాకు గుత్తకు ఒకసారి వేసేసే వాళ్ళకి ఎట్లా ఇస్తానో నీకు అట్లానే ఇస్తా అన్నాడు. నేను అట్లా కూడా వద్దు, నువ్వు మామూలుగా విడిగా వచ్చి డజను 1/2 డజను కొనుక్కునే వాళ్ళకి ఎట్లా ఇస్తావో అట్లా ఇచ్చినా పర్లా, నువ్వు ఎంతైతే అంత చెప్పు, నేనేమి బేరవాడను, ఎందుకంటే నాకు కష్టం తెలుసు కాబట్టి అని చెప్పాను. అట్లానే మొత్తానికి ఇక్కడ వరకు నా షాపింగ్ అయిన ఖర్చు ఎంత అంటే 1,000 రూపాయల 1,035 రూపాయలు. ఈ చిన్నది లక్క చిట్లాగా చాలా బాగా నచ్చిందండి. ఈ చిన్ని పిడతలన్నీ బాగున్నాయని తెచ్చుకున్నాను. ఒక్కోటి 10 రూపాయలేనండి ఈ చిన్ని ముంతలు. ఇది వాటర్ క్యాండిల్ వేసుకోవడానికి చాలా అందంగా ఉందని చెప్పేసి తెచ్చుకున్న 10 రూపాయలండి దీని కాస్ట్.